ఎలక్షన్ ముందుగా ఇచ్చిన హామీల ప్రకారం అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అది హామీలో భాగంగా కొనసాగుతూ ఈరోజు 83వ రోజుగా అన్నాస్ రాంబాబు గారి సహకారంతో ఈరోజు అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మళ్ళీ దాతలు ఎవరు ఉంటే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి వాళ్ళకి ఒక రోజైనా సరే తీర్చే విధంగా సహకరించాలని శ్రీనివాసరావు తరఫున అదేవిధంగా కొల్లి బాబీ గారి యువతల తరఫున అందరూ కలిసి చాలా వ్యయ ప్రయాసాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ తోడ్పడాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో కోరుతున్నాం. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మరి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో భాగంగా కైకలూరు శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనల మేరకు మరి గత 83 రోజులుగా ఈ అన్నా క్యాంటీన్లో దాతల సహకారంతో అన్నదానం చేయడం జరుగుతుంది పేదలకు. ఈరోజు 83వ రోజు కలిదిండికి చెందిన మణికంఠ ఎంటర్ప్రైజెస్ అధినేత పన్నాస రాంబాబు గారు, మణికంఠ రాంబాబు గారు వారి ఆర్థిక సహకారంతో ఈరోజు 83వ రోజు కైకలూరులో అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదానం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఈ కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరూ కూడా గత 83 రోజులుగా కూడా మరి దాతలే వారి ఆర్థిక సహకారంతోనే ఈ అన్నదానం కొనసాగుతుంది. దాతలు ఎవరైనా కానీ, ఈ కైకలూరు నియోజకవర్గంలో ఉన్న దాతలు ఎవరైనా కానీ వారి కుటుంబాల్లో ఏదైనా శుభకార్యాలు లేదంటే ఇతర కార్యాలు జరిగేటప్పుడు వాటి పేరిట ఇలా 10 మందికి పేదలకు అన్నదానం చేస్తే అది పుణ్యప్రదం. కనుక ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.